హాయ్ అండి. గోధుమ రవ్వ సేమియా ఉప్మా అండి. ఈ గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నా, హాఫ్ గ్లాసు సేమియా, ఒక 2 టమోటాలు, ఒక ఉల్లిపాయ, తగినన్ని పచ్చిమిరపకాయలు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలా. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది ఉప్మా. ఇదే విధంగా చేసుకోండి. తగినన్ని పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఈ కాసేపు మగ్గనిస్తాము. ఈ విధంగా మెత్తపడితే చాలండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు. వేగను టమోటా ఈ మాదిరిగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇందులో కరివేపాకు, ఇవి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తాం. చూడండి, ఈ విధంగా మగ్గితే చాలు. ఇప్పుడు సేమియా రవ్వ వేసుకుని వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ విధంగా వేయించుకొని చేసుకుంటే. మీరు ఒకసారి ఇదే విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది ఉప్మా. ఇందులోకి చట్నీయే కాదండి, పప్పుల పొడి, ఆవకాయ ఏం వేసుకునే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఇష్టంగా చక్కెర కూడా వేసుకొని తింటారు. మా ఇంట్లో పిల్లలు అలాగే చేసుకొని తింటారు మా వాళ్ళు. ఒక 2 నిమిషాలు ఏగనిచ్చేసి తీసేస్తామండి. వేగిందండి, తీసేస్తాము. అదే కడాయి తీసుకొని వాటర్ అండి, 1 గ్లాసుకు 2 గ్లాసులు, సగం గ్లాసు సేమియా, 1 గ్లాసు రవ్వ కదండి, 3 గ్లాసులు వేసుకుంటున్నా. 1 వేసుకున్నా, 2 సరిపోతాయండి. తగినంత ఉప్పు,
మెత్తంగా కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకోండి. ఏంలా మామూలుగా పొడి పొడిగా ఉండాలంటే ఆ మాత్రం నీళ్ళు చాలు. ఈ మరగనిస్తామండి. తెల్లాల చూడండి ఎసురు మాదిరిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ సేమియా వేసుకోవాలి. సేమియా రవ్వ, ఇది బీన్స్ రవ్వ అంటారండి, కానీ మేము గోధుమ రవ్వ అంటాం. దీన్ని ఏదైనా పిలుచుకోవచ్చులే. అందరూ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోలేదు, సపోర్ట్ చేయడం లేదండి. ఇదే విధంగా ఉడికితే ఈ ఎసురంతా వెళ్ళిపోవాలా. చూడండి రెడీ అయిపోయింది ఉప్మా. ఈ విధంగా రెడీ అయిపోవాలి. తయారైపోయిందండి. స్టవ్ కట్ చేసుకోవాలా. అదిరిపోయే గోధుమ రవ్వ సేమియా ఉప్మా అండి. ఇందులోకి ఆవకాయ అయినా, పప్పుల పొడి అయినా, చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది. మీరు ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. షేర్ చేసుకోవడం లేదండి, అందరూ చూస్తున్నారు. ప్లీజ్ అండి షేర్ చేయండి. బాయ్ అండి.